ஸ்ரீலக்ஷ்மி ஹயவதன பரபிரம்மணே நமः. ஆண்டாள் తిరువడిహళే శరణం. ఆరవ పాశురంలో అప్పుడప్పుడే భగవదనుగ్రహమును పొందుతున్న గోపికను మేల్కొల్పారు. ఈరోజు ఈ పాసురంలో ఆండాళ్ గోష్ఠి రెండవ గోపికను నిద్రలేపుతున్నారు. ఈ రెండవ గోపికను తేజశాలిని అని పిలుస్తున్నారు. ఎందుకనగా భగవద్గుణ అనుభవము కలిగిన వారు గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి గోపికను ఈ రెండవ రోజు మేల్కొల్పుతున్నారు. సన్నివేశము: భగవంతుడైన శ్రీకృష్ణుడే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీకృష్ణుని తలచుచూ జీవించుట మన సౌభాగ్యము. శ్రీకృష్ణుని మధుర కంఠస్వరము వినుట వలన వర్ణించలేని అదృష్టము. ఆ స్వామి పాదస్పర్శ లభించుట కోటి జన్మల పుణ్యము. ఇక తండ్రి వలె రక్షించు ఆ స్వామి యొక్క అనురాగం లభించటం కన్నా మనకు ఇంకేం కావాలి? అట్టి శ్రీకృష్ణుని తాకు అదృష్టం కలుగుతుంటే నిద్రాపిశాచం పట్టుకుందే అని బాధ కలుగుతుంది. పండిత పామర భేదం నాగరికులకు కానీ జగన్నాథుడైన శ్రీహరికి లేదు. తేజస్విని అని పిలుచుచు ఆమెను లేపు ప్రయత్నము జరుగుతున్నది ఈ పాసురంలో. భక్తికి మొదటి లక్షణము శ్రవణము. కనుకనే వినలేదా, వినియే పరుంటివా అన్న ప్రశ్నలతో పాటు పక్షుల కూతలు, గోపికల కంకణాల ధ్వనులు, కేసియను రాక్షసుణ్ణి సంహరించిన సర్వేశ్వరుని నామస్మరణము అనునవి హృదయమున సంస్కారము కలిగించును అని తెలిపెడి ప్రయత్నము. ఏడవ పాశురము. కీషు కీషు ఎన్రు ఎంగుం ఆనైచాత్తన్ கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழல் ஆயிச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ తేజముడయ్యాయ్ తిరా ఏలోరెంబావాయ్. గీతమాలిక. ఏట్రింతలొండొంట కీచు కీచుననేవో మాటాడు ధ్వనులొక్కమారు వినలేదా ఓ పిచ్చి పిల్ల వేనలి వాసనల జిమ్ము గొల్ల బొట్టెలు కవ్వముల పెరుగు చిల్కగా వారి కంకణధ్వనులు కంఠహారధ్వనులు మిన్ను ముట్టగ నీవు వినలేదో నాయిక. అన్నింట బాహ్యాంతరములందు వ్యాపించి కృష్ణాకృతిని కేసి రక్కసుని వధించి కెరలున సర్వేశ్వరుని కీర్తింపగా మేము తేజస్విని నీవు వినియే పరుంటివా ఆ దివ్య తేజస్సు అనుభవింపగ మేము ఆలస్యమొనరింపకయే తలుపు తెరువుమా. భరద్వాజ పక్షులు తెల్లవారుతుంది అనగా కీచుకీచుమనే అరుపులతో పలుకరించుకుని మాట్లాడుకుంటున్నట్లు ధ్వని చేస్తాయి. ఆ ధ్వని వినపడడం లేదా? ఒకప్పుడు భరద్వాజ పక్షులు మాట్లాడేవట. అగ్నిహోత్రుని శాపంతో మాటలు లేవట. అంతేకాదు, ఈ భరద్వాజ పక్షులు అన్యోన్యతకు పెట్టింది పేరు. చాలా ప్రేమగా ఉంటాయట. తెల్లవారుజామునే నిద్రలేచినది మొదలు నిద్రలేచినప్పటి నుండి ఆ దంట పక్షులు అనురాగంతో అలుపులేక ఏవేవో ఊసులాడుకుంటూ ఉంటాయట. ఆ ఊసులలోని అర్థమేమిటంటే భగవంతుని ధ్యానించి సేవించి తరించు మంచి సమయము ఆసన్నమైనది. తెల్లవారుతున్నది నిద్రలేవండి అంటూ హరినామస్మరణ చేస్తూ ఉన్నాయట. అంతేకాదు, అలా ఊసులాడుకోవడానికి గల మరొక కారణం, మరికొద్దిసేపట్లో అవి ఆహార సేకరణకై చెరోవైపు వెళ్ళిపోతాయి. తిరిగి సూర్యాస్తమయం తర్వాత సొంత గూటికి చేరుకుంటాయి. మరి ఈ మధ్య సమయంలో ఒకరిని విడిచి మరొకరు ఉండవలసి వస్తుంది. కనుక ఆ విరహమును తలుచుకుని ఈ జంట పక్షులు కీచుకీచుమనుకుంటూ ముచ్చటలాడుకుంటాయి. ఈ ఊసులన్నింటినీ సాయంత్రం వరకు పదే పదే గుర్తు చేసుకుంటూ తమ నేస్తం తమ చెంతే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాయి. చూశారా, పక్షులైన వాటికే ఇంతటి అన్యోన్య దాంపత్యం ఉంటే మరి విచక్షణాజ్ఞానం కలిగిన మనుషులు ఎంత మేర స్నేహంగా ఉండాలో ఈ పక్షుల ద్వారా మనం తెలుసుకోవాలి.
కనుక ఓ నిద్రించే గోపిక, భరద్వాజ పక్షుల కిలకిల రాగాల ధ్వనిని నీవు వినలేదా? ఆ ప్రేయసీ ప్రియుల ఊసులు నీకు శ్రీకృష్ణ స్మరణ చేయుచున్నట్లుగా అనిపించడం లేదా అని అంటూ నిద్రలేపుతున్నది ఆండాళ్ తల్లి. అంతేకాదు, కొందరు గోపికలు కవ్వంతో పెరుగు చిలుకుతూ ఉంటే ఆ చేతుల గాజుల గలగలలు అనగా కంకణాల ధ్వనులు, మెడలోని తాళిబొట్టు మరియు ఆభరణాల ధ్వనులతో తలలోని పూల పరిమళాలు వెదజల్లుతూ ఉంటే, వీటన్నిటి ధ్వని పెద్దగా ఆకాశాన్ని అంటుతూ ఉంటే మిగిలిన గోపికా స్త్రీలందరూ లేచి మజ్జిగ వెన్న చిలుకుతూ పాలు పితుకుతూ ఉన్నారు. ఆ ధ్వనులన్నీ వింటూ ఉంటే తెల్లవారింది అన్న సంగతి నీకు తెలియడం లేదా? నీకు ఏ ధ్వని వినిపించడం లేదా అని ఆండాళ్ ప్రశ్నిస్తున్నారు. ఈ పాశురంలో పడుకుని ఉన్న గోపికతో తాళిబొట్టు తట్టబొట్టుల యొక్క శబ్దము, గాజుల గలగల శబ్దము, కుండలలో పెరుగు చిలుకుతున్న ధ్వని, ఈ శబ్దాలన్నీ వినలేదా అని ప్రశ్నిస్తుంది ఆండాళ్ తల్లి. ఈ శబ్దాలన్నీ ఉండేది రేపల్లెలోనే కానీ శ్రీ విల్లిపుత్తూరులో కాదు కదా అనే సందేహం మనకు కలుగుతుంది. అంటే ఆండాళ్ తాను ఒక బ్రాహ్మణ కన్యను అనే విషయాన్ని మరచి తాను ఒక గోపికను అని రేపల్లెలోనే ఉన్నాను అని భావిస్తున్నదన్నమాట. మనం కూడా ఏ పని చేస్తున్నా పరిపూర్ణంగా మనసు పెట్టి చేయాలి అని ఆండాళ్ ఎంతో చక్కగా మనకు తెలియజేస్తున్నారు. ఓ నాయకురాలా, నీవే ఈ గోకులమునకు గోపికామణులందరికీ నాయకురాలైనటువంటి దానవు కనుక స్వామి చెంతకు చేరేటప్పుడు నాయకుని యొక్క మార్గనిర్దేశకంలో చేరితేనే సరి అయిన సత్వర ఫలితాన్ని అందుకోగలం. అందువలననే నాయకురాలైన ఈ గోపికను ముందుగా నిద్రలేపుతున్నారు. సకల పదార్థములలో సర్వాంతర్యామి అయిన భగవానుడు అపారమైన వాత్సల్యంతో వ్యాపించి ఉండి కూడా కేవలం మనకు దర్శనమిచ్చుటకై ఒక మూర్తి వలె అనగా దేవాలయములోని విగ్రహరూపంగా కృష్ణునిలాగా అవతరించి అనేక మంది విరోధులను పుట్టిన క్షణం నుండి నశింపజేస్తూ ఉన్న ప్రభువైన కేశవుని మేమంతా కీర్తించుచూ ఉండగా విని కూడా ఇంకా పరుండి ఉన్నావా? ఓ తేజస్విని, నీ తేజస్సు మాకు కనబడుతూ ఉన్నది. దానిని అడ్డగింపక మేము దర్శించి అనుభవించున్నట్లు తలుపు తెరువుము. ఈ కాలంలో గోపికలు లేనందున జ్ఞానులైన ఆళ్వారులనే గోపికలుగా భావించి నిద్రలేపుతున్నారు. నిన్నటి రోజున విష్ణుచిత్తుల వారిని, ఈ రోజున కులశేఖర ఆళ్వారుల వారిని నిద్రలేపినారు. ఈ పాశురంలో కేశవ అనగా నారాయణునికి గల అనంతమైన నామములలో అద్భుతమైన నామం కేశవనామం. అంటే అందమైన వెంట్రుకలు గలవాడు కేశవుడు అని ఒక అర్థం. అంతేకాదు, కేసి అనే గుర్రం రూపంలో ఉన్న రాక్షసుని సంహరించినవాడు కేశవుడు. మరొక అర్థమేమిటంటే కహ అంటే బ్రహ్మ, ఈశుడు అంటే పాలకుడు, బ్రహ్మాదులందరికీ పాలకుడు కావున కేశవుడు అని పిలువబడుతున్నాడు శ్రీమన్నారాయణమూర్తి. ఈ విధంగా గోపికలందరూ జ్ఞానులైన అనుభవజ్ఞులైన వారితో కలిసి 7వ రోజు ఈ ధనుర్మాస వ్రతంలో పాల్గొంటున్నారు. జై శ్రీమన్నారాయణ.